పచ్చబొట్లు లేదా టాటూ కల్చర్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోతుంది కదా. ముఖ్యంగా యువతలో తమకు నచ్చిన బొమ్మనో లేక అక్షరాలను టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. సమాజంలో మారుతున్న అభిప్రాయాల కారణంగా వ్యక్తులు తమ శరీరాలపై పచ్చబొట్లు వేయించుకోవడం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని అభిరుచులను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పచ్చబొట్లు పొడిపించుకోవడం మన దేశానికి కొత్త విషయం ఏమి కాదు. దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే శతాబ్దాలుగా మన పూర్వీకులు ఇలా పచ్చబొట్లు పొడిపించుకోవడం సాంప్రదాయంగానే వస్తోంది. మోచేతి పైన, నుదుటి పైన ఇంటి పేర్లను, ఇంటాయన పేర్లను, వారి పేర్లను కూడా పచ్చ రంగులో రాయించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం అది పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. మన దేశం తరపున ఆడి క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు, సెలబ్రిటీలు, యువకులు, యువతలు, పిల్లలు, పెద్దలు ఇలా వయసుతో తేడా లేకుండా తమ శరీరాలపై ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకుంటున్నారు. ఓ మంచి టైటిల్ లేదా సేయింగ్ దొరికితే చాలు దానిని రంగురంగుల టాటూలు వేయించుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో తమకు నచ్చిన చోట ఒక టాటూ వేయించుకొని ముచ్చట పడుతుండడం సర్వసాధారణంగా జరిగిపోతోంది. టాటూ వేయించుకోవడం ద్వారా తమ స్టైల్ స్టేట్మెంట్ చేస్తున్నారు. అయితే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరిగితే ఓకే, కానీ అది శృతి మించితేనే అసలు సమస్యలు మొదలవుతాయి. నేటి కాలంలో శరీరంలో ఖాళీ లేకుండా రంగురంగులతో టాటూ వేయించుకోవడం జరుగుతోంది. గల్లీ గల్లీలో టాటూ సెంటర్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా టాటూ సంస్కృతి వేలం వెర్రిగా విస్తరిస్తోంది. ఒకప్పుడు వీధుల్లో తిరుగుతూ చేతిలో డబ్బాలతో ఎక్కడ పడితే అక్కడ సూదులు పట్టుకొని పచ్చబొట్టు పొడిస్తే, నేడు ఆధునిక మిషన్ల సాయంతో నచ్చిన వెరైటీ డిజైన్లలో సులభంగా టాటూలు వేస్తున్నారు. టాటూ వేసే విషయంలో కంప్యూటర్లు కూడా ప్రవేశించాయండోయ్. ఒకనాడు పురాతన ఆచారాలకు గుర్తుగా ఆదిమ తెగల్లో మాత్రమే కనిపించిన పచ్చబొట్టు సంస్కృతి నేటి నాగరిక సమాజంలో స్టేటస్ సింబల్, ఫ్యాషన్ పోకడిగా మారిపోయింది. ఇంతగా టాటూ సంస్కృతి పెరిగిపోవడం వెనుక సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా యువత ఈ టాటూ సంప్రదాయాన్ని విచ్చలవిడిగా అలవర్చుకుంటున్నారు. ఒక అందమైన టాటూ వేయించుకోవడానికి 10,000 ఖర్చు చేయడానికి ఎవరు వెనుకాడడం లేదు సుమా. ఈ క్రమంలోనే దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు టాటూ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఇదే వేగం కొనసాగితే 2033 నాటికి ప్రపంచ మార్కెట్లో టాటూ పరిశ్రమ 5.21 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ లోను పచ్చబొట్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఏటా 20,000 కోట్ల రూపాయల మేర పచ్చబొట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. మొన్నటికి మొన్న 2023 నాటికి అది కాస్త ఒక్కసారిగా అనేక రెట్లుగా పెరిగి 2.26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఈ మార్కెట్ ఇలాగే కొనసాగితే 2032 నాటికి మన దేశంలో టాటూ పరిశ్రమ 5.21 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటూ వేయడం అన్నది లక్షలాది మందికి టాటూలు వేయడం కాదు, వేసిన టాటూలను తీయడం కూడా మంచి వ్యాపారంగా మారిపోయింది. ఎందుకంటే టాటూలు ఇష్టపడి వేసుకున్న కొన్ని రోజులకే దానిపై మోజు తీరిపోతోంది. దాంతో టాటూ తీసే పనికి కూడా డిమాండ్ పెరిగిపోయింది. సో టాటూ వేసినా తీసినా ఆ కళాకారులకు లాభదాయకంగానే ఉంటుంది. ఇప్పుడు టాటూ టెక్నీషియన్లను ముందే అపాయింట్మెంట్ తీసుకునే లెవెల్లో టాటూ బిజినెస్ కొనసాగుతోంది. మరోవైపు ఇలా శరీరంపై వేయించుకునే టాటూలతో ఏనాటికైనా ముప్పు తప్పదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. టాటూ లవర్స్ గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది ఈ మాట వినగానే. టాటూల వల్ల లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు స్వీడన్ పరిశోధకులు. సంవత్సరాలుగా సాగించిన తమ అధ్యయనాల ద్వారా చాలా విషయాలను వారు ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. టాటూ వేయించుకోవడం అంటే చర్మాన్ని గాయపరచడమే అన్నది మనకు తెలుసు. వేల సార్లు చర్మానికి రంధ్రాలు పొడుస్తూ ఆ గాయానికి రంగులు కలపడం వల్లే చర్మంపై టాటూ ఏర్పడుతోంది. ఇక్కడ సమస్యలా టాటూ కోసం ఉపయోగించే ఇంజెక్షన్ నీడిల్ వల్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. టాటూ వేసేందుకు ఉపయోగించే నీడిల్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హెపటైటిస్ బి, సి లేదా HIV, AIDS లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణం వల్ల కొన్ని దేశాల్లో అయితే టాటూ వేయించుకున్న వ్యక్తులు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినా అంగీకరించడం లేదు. ఎందుకంటే వారి రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది రక్తం స్వీకరించే వారికి కూడా సోకుతుంది కాబట్టి. ఇప్పుడు జరిగిన స్వీడన్ తాజా అధ్యయనంలో మరిన్ని విషయాలను చూస్తే లింఫోమా బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన 2,938 మందితో కలిపి మొత్తం 11,905 మందిపై ఈ అధ్యయనం జరిగింది. టాటూలు వేసుకునే వారితో పోలిస్తే వేసుకున్న వారిలో క్యాన్సర్ కణాల వృద్ధి ఎక్కువగా వేగంగా జరుగుతున్నట్లుగా పరిశోధకులు తేల్చారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అందమైన టాటూ కోసం పిహెచ్ఏలతో కూడిన టాటూ ఇంక్ ను చర్మంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు ప్రభావితం అవుతున్నాయట.
అది ఎంతటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందో నిపుణులు వివరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల శరీరంలో క్యాన్సర్ చాలా వేగంగా డెవలప్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నటువంటి మాట. మన శరీరాన్ని బ్యాక్టీరియాల నుంచి, ప్రమాదకరమైన వైరస్ల నుంచి అహర్నిశలు కాపాడే బాధ్యతను చర్మం చూస్తోంది. టాటూ కోసం నీడిల్ ద్వారా గాయం చేసే ఆచేతనలో చేర్చిన ప్రమాదకరమైన ఇంక్ వల్ల మనకు తెలియకుండానే లోపల అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయంటున్నారు పరిశోధకులు. కాలేయం, మూత్రాశయం, రక్తాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్లకు ఈ రంగులు అవకాశం కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు పరిశోధనలు జరిపిన స్వీడన్ మాత్రమే కాదు, అమెరికాలోని ఇలాంటి అధ్యయనమే జరిగింది. ఆ నివేదిక మరింత దారుణంగా ఉంది. అమెరికాలో పచ్చబొట్టు వేయించుకున్న 20 లక్షల మంది తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తేలింది. కారణం, పచ్చబొట్టు సిరాలో అనారోగ్యకర బ్యాక్టీరియాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు టాటూ కోసం వినియోగించే 75 రకాలైన సిరాలను క్షుణ్ణంగా పరీక్షించారు. వీటిలో 26 నమూనాలలో బ్యాక్టీరియాను కూడా గుర్తించారు. ఈ సిరాలలో 1/3 కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉందని చెబుతున్నారు. అధ్యయనంలో తేలిన విషయాన్ని అప్లైడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. వారి పరిశోధనలో ఏం తేలిందంటే, టాటూ వేసుకున్న వారిలో అత్యధికంగా 6% మందిలో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 10 నుంచి 20% మంది పచ్చబొట్లతోనే కనిపిస్తున్నారు. వీరిలో 6% ఇన్ఫెక్షన్ల రేటును ప్రమాదకర స్థాయితోనే శాస్త్రవేత్తలు పోల్చారు. ఉదాహరణకు మొత్తం 33.30 కోట్ల అమెరికా జనాభాలో కనీసం 3.3 కోట్ల మందికి టాటూలున్నాయి. ఇందులో 6% మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే దాదాపుగా 20 లక్షల మందికి టాటూల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. నిజానికి అమెరికాలో టాటూ అనేది సర్వసాధారణం అనుకోండి. అక్కడ టాటూలు వారిలో 22% మందికి పైగా ఒకటి కంటే ఎక్కువ టాటూలు వేయించుకున్నారు. పైగా పురుషులతో పోలిస్తే మహిళలే టాటూలు వేయించుకోవడంలో ముందుంటున్నారు. టాటూలకు ఎంత ఆదరణ ఉంటుందంటే ఏకంగా జూలై 17వ తేదీని టాటూ డేగా జరుపుకుంటున్నారు. అయితే ఒక్కసారి శరీరంపై టాటూ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ టాటూ అలాగే ఉండిపోతుంది. టాటూను తొలగించడం అసాధ్యమా అంటే ఖచ్చితంగా కాదని సమాధానం చెప్పలేం. టాటూను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించుకోవచ్చు. అధిక తీవ్రత లేజర్ కాంతిని టాటూలపై ప్రొజెక్ట్ చేయడం వల్ల టాటూను తొలగించవచ్చు. ఈ లేజర్ టాటూ ఇంక కణాలను తొలగిస్తోంది. డెర్మబ్రేషన్ అనే విధానం ద్వారా కూడా టాటూలను తొలగించవచ్చు. కానీ ఆ తొలగించిన ప్రాంతంలో తెల్లగా మరొక కొత్త టాటూ ప్రత్యక్షమవుతుందన్నమాట. దానిని కూడా తొలగించడం అసాధ్యం. సో ఇంకా మీరు పచ్చబొట్లు వేయించుకోవాలని అనుకుంటే మరొకసారి ఆలోచించండి. ఈ వార్త చూసిన తర్వాత కూడా పచ్చబొట్టు వేసుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టం. వీలైతే టెంపరరీ స్టిక్కర్లతోనూ అందమైన టాటూలు వేస్తారు. అలాంటి వాటితో హాని ఉండదు. కనీసం 6 నెలలైనా అవి ఉంటాయని అంటున్నారు కాబట్టి వాటిని ప్రోత్సహించడం బెటర్. అంతేకాని మన శరీరాన్ని అహర్నిశలు కాపాడే అత్యంత విలువైన చర్మాన్ని ఇంత దారుణంగా గాయపరుచుకోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి ఒకసారి.